రీతిగా లేదని, నూకల బియ్యం అని రకరకాలుగా విధానాల్లో ఆలోచనతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టారు రైతాంగాన్ని. అది మాత్రం మారాలన్నారు. చాలా పారదర్శకంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేవు. అవి రైతు సహాయ కేంద్రాలు, సేవా కేంద్రాలు. ఎందుకంటే దాదాపు మీ అందరు మర్చిపోయి ఉంటారు, నేను గుర్తు చేస్తున్నాను, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం. ఎవరికి ఉపయోగపడింది చెప్పండి? రైతు కోసం ఎక్కడైనా వాళ్ళు మేలు చేయగలిగారా? ప్రతి చోట మోసం చేశారు. ఈ రైతు సహాయ కేంద్రాల్లో మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము టెక్నికల్ అసిస్టెంట్లు పెడతాం, మీకు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తాం, తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా, మహాలక్ష్మి గారు అనుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీస మద్దతు ధర 2,350 రూపాయలు పర్ క్వింటాల్ ఇచ్చేటట్టు 100% ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాను. దాంట్లో ఎక్కడ పొరపాటు ఉండదు. మొన్న కూడా ఒక సందర్భంలో ఏ విధంగా మనం బడ్జెట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా చెప్పారు, ప్రతి గింజ ప్రతి ధాన్యం మనం కొనుగోలు చేసేటట్టు మనం మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాలి, రైతుకి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. దానికి అనుకూలంగానే మేము సిద్ధమవుతున్నాం. ఆ పొరపాటు చేయమని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధం లేదు, అయినా కానీ మీరు పడిన కష్టాలు, మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఎదురు చూశారు పేమెంట్ కోసం. ఆ పొరపాటు జరిగింది, మోసం చేశారు మీకు గతంలో. ఒక మంచి ఆలోచనతోటి మీకు ఒక చిన్న సదుపాయం కల్పించాలని మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది రైతాంగానికి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు సప్లై చేయాలని మేము నిర్ణయించుకుని వచ్చే ఖరీఫ్ నుంచే మేము దాన్ని మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. కళ్ళాల దగ్గరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు, మీరు దూర ప్రయాణం చేయవసరం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే నేను చెక్ చేశాను, రైతులకి మేము ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఏది గోతాముల విషయంలో, లేబర్ విషయంలో, హమాలీల కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులు, ట్రాన్స్పోర్టేషన్ నిధులు 33 కోట్ల రూపాయలని చెప్పి మా ఎండీ గారు ఇప్పుడే చెప్పారు. ఇది మీకు మాట ఇస్తున్నాను, అమలాపురంలో రేపు సాయంత్రానికల్లా ఈ 33 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి రైతాంగానికి మేము వాళ్ళ అకౌంట్లో చేర్చేటట్టు తప్పకుండా నిధులు చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా శాఖ ఎప్పుడు కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతు కోసమే మేము నిలబడతాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మేము కౌలు రైతు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి కౌలు రైతుకి అండగా నిలబడేటట్టు మీరు కూడా చర్యలు తీసుకోండి. రెవెన్యూ సదస్సులు ఉన్నాయి, రెవెన్యూ సదస్సులో మీరందరూ కూడా ఈ పంటలో నమోదయ్యేటట్టు జాయింట్ కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. దయచేసి ముందు సమగ్రమైన సర్వే చేసి బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న ప్రతి కౌలు రైతుకి మనం అర్హత కల్పించే విధంగా సిసిఎల్సి కార్డులు వాళ్ళకి అందించే విధంగా తప్పకుండా మనం చర్యలు తీసుకుని ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్దాం. ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదనే భావన మీకు కలగకుండా మేము మీకోసం మేము నిలబడతాం. ఆ పొరపాటు ఎక్కడ కూడా జరగదు. నిజాయితీగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి బాసటగా నిలబడడానికి కోసమే చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. అదేవిధంగా కొన్ని స్కామ్లు ఉన్నాయి, మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఒక కాకినాడే కాదు, చాలా ఉన్నాయి. ఒక కాకినాడలోనే బై ద వే చాలా మంది తెలియదు ఈ విషయం. ఒక్క కాకినాడ పట్టణంలోనే మేము దాడులు చేస్తే 52,000 మెట్రిక్ టన్నుల్లో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది మాకు. అంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో మీరు ఆలోచించండి. కేవలం కొంతమంది బడాబాబుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం పేదవాడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పొట్ట కొట్టేటట్టు ప్రభుత్వం ఏమో కిలో బియ్యం ఈ రోజున ఉచితంగా, ఇదివరకు రూపాయి ఉండేది, ఇప్పుడు రూపాయి కూడా లేదు, ఉచితంగా పేదవాడికి ₹1.30 ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఒక కిలో బియ్యం. అది మేము పేదవాళ్ళకి సరఫరా చేస్తుంటే ఈ దళారులు, దుర్మార్గులు ఈ వ్యవస్థల కోసం వీళ్ళు ₹7, ₹8, ₹10 కొనుగోలు చేసి షిప్పుల్లో